రోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడైన యోబు దేవుని మాటగా స్నేహితులు ప్రార్థించిన నీతికి నిలబడిన యోబుతో ఈ మాటలు చెబుతారు. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునని, నీవు పూర్ణ వయస్సు గలవాడై వృద్ధాప్యమున సమాధికి చేరుదు అని మేము ఈ సంగతి పరిశోధించి చూశామని చెబుతారు. ఈ మాట విని నమ్మిన మేలు కొరకు దేవునిని మరింత తెలుసుకుందుమని చెబుతారు. స్నేహితులు అన్నట్లే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యోబును దేవుడు తనకు కలిగిన పూర్వపు స్థితి కంటే రెండంతలు అధికముగా ఆశీర్వదించనని వ్రాయబడింది. పోగొట్టుకున్న ఆస్తి, ఆరోగ్యము, పిల్లలు మరలా పొందుకున్నట్లు వ్రాయబడింది. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును అన్నట్లే యోబు తిరిగి పొందుకున్నప్పుడు అట్లే యోబు వలె 5వ అధ్యాయం 8వ వచనంలో నేను దేవుని ఆశ్రయించాను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుకొందును అన్నట్లు మనమును అప్పగించుకొని మన దీన స్థితి నుండి లేచుదము కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.